ఇజ్రాయేలు ప్రజలు మామూలు ప్రజలు కాదు. దైవ సేవకులైన మోషే అహరోనులను దేవుడు పంపించి ఫరో బానిస ఇనుప కొలిమి సంఖ్యలు తెంపి భయంకరమైన 10 తెగుళ్ళ చేత ఏం చేశాడు? నేనే నిజమైన దేవుడనని ఐగుప్తులో ఉన్న వారికి రుజువు చేశాడు. తొలుచూలును చంపి భయంతో మీరు వెళ్ళిపోండి అంటే వీళ్ళు పష్కా బలిపశువును వధించి చేదు కూరలతో తిని రాత్రికి రాత్రి మిడ్నైట్ వీళ్ళు బయలుదేరిపోయారు. హల్లెలూయా. 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో నుండి పంజరములో నుండి బయటకు వచ్చినట్టు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ బయలుదేరి వెళ్ళారు. వెళ్తుండగానే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. దారి లేదు. వెనక్కి చూస్తే వాడు పొమ్మన్నోడు మళ్ళీ సైన్యంతో 600 మంది సైన్యంతో బయలుదేరి వస్తున్నాడు. కంగారు పడ్డారు. ఏమేమో మోషేను అహరోనులను అన్నారు. కానీ మోషే దేవుని వైపు చూశాడు. నువ్వు నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు అయ్యా? నీ చేతిలో ఏముంది? కర్ర. అటువైపు చాపు, నేను తూర్పు గాలికి ఆజ్ఞాపిస్తా. ఎర్ర సముద్రం పాయలైంది. వాళ్ళు ఆరిన నేలలా నడుచుకుంటూ వచ్చారు. లోక సంబంధులైన ఐగుప్తులు కూడా ఇజ్రాయేల్ ప్రజలు చేసినట్టే చేయాలనుకొని చూసి సముద్రములో సచ్చి శవాలైపోయారు. వీళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళకున్న ఫుడ్ అయిపోయింది. సర్ది తెచ్చుకోవడానికి ఏమి లేదు, ధాన్యాలు ఏమీ లేవు. కానీ వాళ్ళకు అనిపిస్తుంది, ఎట్లా మేమేం తినాలి, ఏం తినాలి? అక్కడ మేము మంచిగా ఆ మాంసం కుండల కాడ మొగోళ్ళే పురుషులు ఉండి మంచిగా వంట చేసేదని మనం ధ్యానించుకున్నాం, గుర్తుందా? మటన్ చికెన్ అయితే అక్కలు చేయనియరు, అన్నలే చేస్తారు. దాని మీద అంత మక్కువ. వాళ్ళకు నచ్చిన ఫుడ్ కదా, అది గుర్తు చేసుకుంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఈ అరణ్యంలో మాకేం లేదేంటి అంటే, సాయంకాలం వరకు మాంసం వస్తుంది, తెల్లవారేసరికి మీకు ఆహారం వస్తుంది. నిజంగానే పూరేలు వచ్చాయి, మాంసం వచ్చింది. ఉదయకాలం మంచు కురిసింది. ఆ మంచు విరిగిన వెంటనే తెల్లటి కొత్తిమీర పువ్వు లాంటిది, తెల్లటి స్వచ్ఛమైన హిమము కంటే తెల్లగా ఉంది. దాన్ని కూర్చుకోండిరా బాబు, అదే మీకు ఆహారం, అది తినండి అంటే వాళ్ళకి అర్థం కాక లైఫ్లో ఫస్ట్ టైము అన్ని సంవత్సరాలలో 430 సంవత్సరాలు వాళ్ళ తాత ముత్తాతలు జీవించిన దినాల్లో ఎప్పుడూ అలాంటి చూడలేదు. ఫస్ట్ టైం చూశారు. ఆకాశం నుండి కురుస్తుంది. ఇది ఏమి అర్థం కాకపోతే ఇది ఏమన్నారు, దాన్నే ఏమన్నారు? బైబిల్లో ఫుడ్ నోట్లు ఏముంది? ఇది ఏమనే పదానికి చదువుకున్నాం చాలాసార్లు. ఏంటిది? మన్నా. మన్నా 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 అంటే ఇది ఏమి అంటే, భుజించే వారి కొరకు దేవుడు ఇచ్చిన ఆ బోలములాగా, అంటే గుండ్రగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, తేనె లాంటి టేస్ట్ ఉంటుంది. ఒక ముత్యంలాగా ఆ మంచు తొలి ఒక ముత్యంలాగా కనిపిస్తుంది. అది కూర్చుకోవాలి, పెనం మీద ఏంచుకోవాలి, తినాలి. దాంట్లో కర్రీ ఏమి ఉండదు. ఆహారము. హల్లెలూయా. అది ప్రతి ఉదయకాలము. మన్నా గురించి మనం ఎక్కువ ధ్యానించాము ఆధ్యాత్మికంగా. కృప, అనుదిన కృప, నూతన కృప, ప్రత్యేకమైన కృప అని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే, మన్నా దేవుని చిత్తము. మన్నా. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిది? దేవుని చిత్తమే మన్నా. కృప మన్నా అనుకున్నాం కదా. ఈరోజు ఏంటంటే దేవుని చిత్తమే మన్నా. మీరు అనొచ్చు, దేవుని చిత్తం మన్నా అనడం ఏంటి పాస్టర్ గారు? 34 వచనం చదవండి. 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మన్నా అంటే ఆహారమే కదా. ఇజ్రాయెల్ భుజించే ఫుడ్ పేరు కదా మన్నా.
40 సంవత్సరాలు భుజించారు కదా, అందుకే నిస్సత్వ చేత తొట్టిల్లేవాడు ఒకడు లేడు కదా, వాళ్ళు కాళ్ళు వాయలేదు కదా, వాళ్ళకు రోగాలు రాలేదు కదా. పవిత్రమైన మన్నా, పరిశుద్ధమైన మన్నా, పరలోకములో దేవదూతలు భుజించే మన్నా, ఆ మన్నాను భూమి మీద ఉన్న ప్రజలకు ఇచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ మన్నా దొరకదు. అరణ్యములో ఈ మన్నా దొరకలేదు. ఎక్కడ? అటు పక్కన పాలెములోనే కురుస్తుంది. హల్లెలూయా. వాళ్ళ ప్రయాణములోనే కురుస్తుంది. ఆ పాలెములో వాళ్ళ సరెండర్లోనే కురుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కురవదు మన్నా. ఇక్కడ మాత్రమే వాక్యం వినబడుతుంది. ఒకవేళ పైన మైక్ ఉంటే ఎంత దూరం వెళ్ళగలుగుతుందో, స్వరం స్పష్టంగా మధ్య మధ్యలో బ్రేక్ కాకుండా స్పష్టంగా మీరు విన్నట్టు ఎంతమంది అయితే బయట వినగలుగుతారో అక్కడి వరకు ఈ మన్నా కురుస్తుంది. ఈ జీవాహారం కురుస్తుంది. ఈ దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. అలాగూ ఐగుప్తులో కురవలేమన్నా, అరణ్యములో కురవలేదు, కానీ ఇజ్రాయేలుల పాలెములో కురిసింది. గుడారాలలో కురవలేదు, పాలెములోనే కురిసింది. అది ఉదయకాలమే, సూర్యుడు రాకముందే ఈ గుడారములో ఉన్న వాళ్ళు పాలెములోకి వెళ్ళాలి. అక్కడ దొరుకుతుంది, అనుదినము దొరుకుతుంది, ప్రతిరోజు దొరుకుతుంది. ఒకవేళ పొరపాటున గుడారాలలో ఉంటే మందిరంలోకి రాకుండా, ఆరాధనలకు రాకుండా, ప్రార్థనలో ఉండకుండా, ఉపవాస ప్రార్థనలో ఉండకుండా ఈ మన్నా పాలెంలో కురుస్తుంది. గుడారాలలో కురవదు, అరణ్యంలో కురవదు, ఐగుప్తులో కురవదు. ఇక్కడ ప్రతి ఆదివారము ఆరాధనలో దేవుని చిత్తము తెలియపరచబడుతుంటుంది. ఎలా? ఆలోచనల ద్వారా దేవుని చిత్తం. ఆయన ఏమంటుంది తెలుసా? నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చడము, ఆయన నాకు పని అప్పగించాడు, ఆ పనిని సంపూర్తి చేయడమే నాకు ఆహారమై ఉన్నది. మనం ఆహారం ఎందుకు భుజిస్తామండి? భోజనం ఎందుకు చేస్తారు మీరు? బలం కొరకు, పని చేయడం కొరకు, శక్తి కొరకు, తినడం కొరకు బ్రతకం కదండి. బ్రతకాలంటే తినాలి, డ్యూటీకి వెళ్ళాలంటే తినాలి, కష్టపడి పని చేయాలంటే తినాలి, డ్రైవింగ్ చేయాలంటే తినాలి, బండ కొట్టాలంటే తినాలి, టీచర్ పని చేయాలంటే తినాలి. తినకుండా పోతామా? ఒకవేళ నువ్వు పొరపాటున నువ్వు పోయే టైంకు ఫుడ్ కాలేదనుకో, నాస్తో గీస్తూ చేస్తావు, హోటల్లో టిఫిన్ చేస్తావు, మధ్యాహ్నం వరకు మీ ఆమె టిఫిన్ పంపిస్తుందా? పంపేదా? పంపిస్తుంది. ఎందుకు? తినాలి నువ్వు. మళ్ళీ సాయంత్రం నీకు భోజనం పెడుతుందా? పెట్టదా? తినాలి నువ్వు. హల్లెలూయా. ఎందుకంటే ఈ శరీరం ఆరోగ్యానికి ఆ ఫుడ్ ఎంత అవసరమో ఆత్మకు కూడా ఫుడ్ అంతే అవసరం. ఆత్మకు ఫుడ్ ఏంటి? వాక్యమే. వాక్యమే. బైబిలే చెప్తుంది, యేసుప్రభువే చెప్తాడు. సైతాను అంటూ నువ్వు దేవుణ్ణి అంటున్నావు కదా, రాళ్ళను రొట్టెలు చేసుకొని తినాయి అంటే ఎవరి పిచ్చోడా? ఈ భౌతికమైన ఫుడ్ తిన్నా తినకపోయినా బ్రతకగలుగుతాం. నీళ్లు తాగి బ్రతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. అట్లని ఈ ఫుడ్ నేను నిర్లక్ష్యం చేస్తలేదు, కానీ దీనికంటే ఇంకొకటి ఉందిరా. రొట్టె వలన మాత్రమే కాదు, ఇంకొకటి ఉంది, చాలా ఇంపార్టెంట్. దేవుని నోటి నుండి వచ్చు మాట వలన ఆత్మీయుడు జీవిస్తాడు. హల్లెలూయా. మరి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ ఆత్మకు అందుతుందా? నీ మనసుకు అందుతుందా? నీ హృదయానికి అందుతుందా? అప్పుడు పునర్జీవము, జీవము, బలము, శక్తి. ఇజ్రాయెల్ ప్రజల్ని వెళ్ళి అడుగు, మీకెందుకు రోగాలు లేవు, మీకెందుకు జబ్బులు లేవు, మీరు ఎంత నడిచినా మీకు అలసట్లేదు. ఇప్పుడు మేము నడిస్తే అలసిపోతున్నాం, ఆటో లేకపోతే రాబుద్ది కాదు, బండి లేకపోతే రాబుద్ది కాదు, ఇక్కడనే మా ఇల్లు, ఈ పక్కనే మా ఇల్లు, నడిచి రావాలంటే నడిచి రావాలనిపించదు. మా ఆయన బండి మీద తీసుకొస్తేనే నేను వస్తా. అమ్మో నా కాళ్ళ తీపులు, నాకు మొఖాల నొప్పులు, నాకు అల్సరు, నాకు బీపీ, నాకు షుగరు, నాకు బ్లడ్ ప్రెషరు. తినకపోతే నేను మనిషిని కాదు, చక్కెర వచ్చేస్తుంది, నేను అడ్డం పడిపోతాను. తినాలి కదా. మరి ఆత్మలో ఎన్ని రోగాలు ఉన్నాయి, మనసులో ఎన్ని రోగాలు ఉన్నాయి. సర్వరోగ నివారిని వాక్యమే, దేవుని ఆలోచనే, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపే. అది మన లోపల ఉన్న సమస్తాన్ని మూలుగులను విభజించినంతది వాక్యము. ఎటువంటి రెండు అంచుల ఖడ్గము, ఎటు పడితే అటు మన ఆత్మీయ జీవితంలో ఆటంకాలు కలిగించే వాటిని మూలుగులు సైతం వెనక తీసుకొని వచ్చేస్తుంది దేవుని వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేయాలో, ఏం మాట్లాడాలో,
ఎక్కడికి వెళ్ళాలో, ఏం పనులు చేయాలో, ఏ ఏ కార్యక్రమాలు చేయాలో ఆయన చెప్పే ప్రతి మాట మీరు ఇంటికి వెళ్ళినాక యోహాను సువార్త 17వ అధ్యాయము ప్రశాంతంగా చదువుకోండి. ఆయన ప్రార్థన ఉంటుంది, ప్రధాన యాజకుని ప్రార్థన. నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చేశాను, అసలు ఆ యోహాను సువార్తలో ఎక్కువ భాగం అంతా ఆయన ఏం చేస్తున్నాడో. అరే నన్ను చూడగానే నేను చేసే క్రియలను బట్టి అయినా నన్ను నమ్మండిరా బాబు, నేను దేవుని నుండి వచ్చానని. నేను దేవుణ్ణి మహింపరిచే వ్యక్తినే. అంటే మా అబ్రహాం కంటే గొప్పడు అనే మా తాత, మా పితరుల తండ్రి, విశ్వాసులకు ఆద్యుడు అబ్రహాం కంటే గొప్పవాడు. ఏసేయమంటాడు చెప్పండి? ఒరే నాయన, మీ అబ్రహాము నన్ను చూడాలని చాలా సంతోషించిండ్రా, చూడలేకపోయాడు. హల్లెలూయా. నేను అబ్రహాము కంటే గొప్పవాడిని. సొలొమోను మందిరం కట్టాడు, అరే నాయన సొలొమోను కంటే గొప్పరా నేను. హల్లెలూయా. ఆ గొప్పోడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నీ గుండెల్లో ఉన్నాడు. ఆ విలువను గుర్తించు. నీ మనసులో ఉన్నాడు. వాక్యము రూపంలో, దేవుని ఆలోచన రూపంలో, దేవుని చిత్తము రూపంలో నీ అణువున ఈవిడు ఉన్నాడు. నువ్వు గ్రహించక, నీకు అర్థం కాక ఆ విలువను పెంచు. నీలో ఉన్న యేసయ్య విలువను పెంచు. యోహాన్ భక్తుడు అంటాడు, మొదటి పత్రిక 4:4 పిల్లలారా మీరు దేవుని సంబంధులు. చదవండి 4:4 మొదటి పత్రిక 4వ అధ్యాయము. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని, లోకాన్ని, శరీరాన్ని, ఈ లోకంలో దేవునికి, ఆత్మకు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రతిదాన్ని మీరు జయించారు. చిన్న పిల్లలారా, దేవుని వాక్యాన్ని ఉన్నట్టు నమ్మే విశ్వాస బిడ్డలారా, ఆధ్యాత్మికంగా ఎదిగిన బిడ్డలారా, ఈ ఫుడ్ను మీరు భుజిస్తున్నప్పుడు మీకు మోషే ఇచ్చిన మన్నా తిని చనిపోయారు. నేనిచ్చే జీవాహారము, నేనే నిజమైన మన్నా, నేనే జీవాహారము, నా రక్తము, నా శరీరము తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు, వాడు చనిపోయినను బ్రతుకుతాడు. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మికంగా ఎదిగిన ఏ వ్యక్తి అయినా పసిపిల్లోడే. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఒక తమ్ముడు ఉండే, తమ్ముడు కాదు, ఒక సంఘ పెద్ద ఉండే. నేను ఇంతకుముందు చెప్పినట్టున్నా, మీలో కొంతమందికి తెలుసుకోవచ్చు. ఎబినేజర్ అని పాతలోకి తెలుసు. ఆయన గురించి ఆయనకున్న పిల్లలకు తెలుసు. 3 ఆడపిల్లలు ఆయనకు, నాకులాగా. ప్రభు నమ్ముకున్న తర్వాతనే గర్భఫలం దేవుడిచ్చాడు. అయితే వాళ్ళ డాడీ మీద ఎంత విశ్వాసం అంటే, డాడీ అబద్ధం ఆడాడు, మాటిస్తే వెనుకకు తీయడు. ఇది పిల్లలు తెలుసు. చిన్నపిల్లలు అంత చిన్న వాళ్ళే, అంత ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు అంతే. డాడీ నువ్వు పనికి వెళ్తున్నావు కదా, అరటి పనులు తీసుకురా డాడీ అన్నాడు. పాప ఆయన దగ్గర డబ్బులు లేవు. చెప్పాడు, ఎందుకంటే అబద్ధం ఆడొద్దు కదా. మీరు ఎన్ని అబద్ధాలు ఆడుతారో నాకు తెలియదు, ఆయన సంగతి చెప్తున్నా. అయితే నాన్న డబ్బులు లేవురా, నేను తీసుకురాలేనురా. నువ్వు తీసుకురాకు డాడీ, తెస్తానని చెప్పు, నువ్వు దేకపోవటమే. వాళ్ళ ఫెయిత్ ఏంటిది? అంటే తెస్తాడు, అంటే తెస్తాడు. వాళ్ళ ఫెయిత్ అది. నువ్వు తేకు డాడీ, డబ్బులు లేవు కదా తేకు, కానీ తెస్తాను ఒట్టిగానే. అంటే ఇరకాటంలో పెట్టిస్తే తెస్తా అంటే దేవాల తప్పదు, ఎందుకంటే మనిషి మాట కట్టుబడి ఉండే మనిషి. ఆయన నాకు చెప్తున్నాడు, అమ్మో మా పిల్లలకు మస్తు జ్ఞానం ఉన్నది పాస్టయ్య, నేను మాట అంటే తప్పరని నువ్వు లేకుండా నువ్వు అనుడాడి అని అనిపించిల్లు, నిజంగా నేను పట్టుకొచ్చిన అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ పసిపిల్లలకి అంత జ్ఞానం ఉంటే పరలోక సంబంధమైన బిడలమైన మనము ఈ లోక విషయాల్లో చిన్నపిల్లలుగా మారుతుంబుగాక. యేసయ్య డైరెక్ట్గా పబ్లిక్లో ఒక చంటోన్ని బల్ల మీద నిలబెట్టి ఈ మార్పు నొంది ఈ బిడ్డ వంటి వాడైతేనే పరలోక రాజ్యంలో చోటు. హల్లెలూయా. పరలోకం గాలికి దొరికేది కాదు. ఒకటిగా ఆదివారం గుడికి వస్తే దొరికేదా, దశం భాగం ఇస్తే దొరికేదా, మందిరం పనులు చేస్తే దొరికేదా? అవునా? పాటలు పాడితే దొరుకుతుందా? వాక్యం చెప్తే దొరుకుతుందా? ప్రసంగం చేస్తే దొరుకుతుందా? నో. బైబుల్ చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తమును చేయువాడు మాత్రమే
పరలోక. తండ్రి చిత్తం అంటే ఏంటిది? ఆయన చెప్పింది చేసేవాడు, వాక్యాన్ని నమ్మేవాడు, వాక్యాన్ని అంగీకరించేవాడు, లేఖనాలను, దేవుని చిత్తాన్ని నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా రక్షణ అనుభవంలో నన్ను ఎందుకు రక్షించాడో ఆ ప్రణాళిక తెలుసుకొని దాని ప్రకారంగా జీవిస్తేనే అక్కడికి వెళ్తాం. హల్లెలూయా. ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో ఉంటే అక్కడికి వెళ్ళలేం. అందుకే పసిపిల్లలమైపోవాలి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, ఆత్మ సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక ఈ లోకాన్ని గెలుస్తారు, సాతాను గెలుస్తారు, శరీరాన్ని గెలుస్తారు, మానసిక సంఘర్షణలు కూడా మీరు గెలుస్తారు. ఎందుకంటే మీలో ఉన్న యేసు జీవాహారం. హల్లెలూయా, హల్లెలూయా. జీవాహారం. పరలోకపు మన్నా గల పాత్ర అంటే దాని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ పూజించే ఫుడ్డు. 40 సంవత్సరాలు నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఆ అధ్యాయంలో చదివితే వీళ్ళ జర్నీ అంతా ఉంటుంది. కాళ్ళు వాయలేదు, నిస్సత్వ తొట్టులు లేదు, అంగిలి పెరిగాయి, పాతగిలి లేదు, స్నానాలు లేదు, ఏమి లేదు, చెమట కంపే లేదు. ఎందుకంటే దేవదూతులు తినే ఫుడ్ తింటున్నారు కనుక. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఎన్ని రోగాలు ఉంటాయో చెక్ చేయించుకోవాలంటే భయం. మనం బాడీ చెకప్ చేసుకోవాలంటే ఏ రోగం బయటపడుతుందో తెలియదు. ఈసీసీ తీసుకోవాలి, గుండె తీసుకోవాలంటే భయం అనిపిస్తుంది. అంటే నాకు కూడా భయం అనిపిస్తుంది. ఏదో అట్లా బతుకుతాను. ఒకసారి చెక్ చేయించుకోవాలని శోధన వస్తే ఏదన్నా బయటపడితే ఇట్లా. హల్లెలూయా. ఫుడ్ మంచిది కాదు. ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, ఇంకేంటి నూడిల్స్, మన్ను, మశానం, చెత్త అంతా ప్లాస్టిక్ ఫుడ్. బియ్యం ప్లాస్టికే, పిండి ప్లాస్టికే, మందుల కూడు. అందుకనే హాస్పిటళ్ళు పెరిగాయి, డాక్టర్లు పెరిగారు, కోట్ల రూపాయలు వెచ్చించి బిల్డింగ్లు కడుతున్నారు. ఏమైనా బాగు చేసే బిల్డింగ్లా? డబ్బును దోసే బిల్డింగ్లు అవి. విచిత్రమైన రోగాలకు 99.9% కారణము ఫుడ్డే. ఫుడ్ పాయిజన్ అయింది. ఓ తమ్ముడు హైదరాబాద్ పోయిండు మొన్న, ఒక 4 రోజులు డ్యూటీ పోయిండు. అన్న అక్కడికి పోతున్నా, నేనే బ్యాప్టిస్ట్ తమ్మునికి. కానీ మనిషి బక్క చిక్కిపోయాడు. ఎందుకని మంచి టెస్టులు చేసుకుంటే అక్కడ ఆ హోటల్ ఫుడ్, ఏ ఫుడ్డో థైరాయిడ్ అటాక్ అయ్యిందట. ఇంట్లో ఫుడ్ బాగుంటుంది కదండి, మనం వండుకున్న ఫుడ్ బాగుంటుంది కదా. మీరు ఆన్లైన్ ఫుడ్ తింటారా? మీరు ఏమో తినండి, నాకేం మీ మీద ఈర్ష్యం లేదు. వాడు ఎట్లా చేస్తాడో తెలియదు. సీముడు గారుతుందో, చెమట గారుతుందో, వాడు వంట చేస్తాడు, ఆ చికెన్ బిర్యానీలో ఏమేమి పెడతాడో, ఆ రొట్టెలు, ఆ రుమాల్ రోటీ, ఆ రోటీ, ఈ రోటీ. హోటల్లో ఫుడ్డు అది పర్ఫెక్ట్ ఫుడ్ అండి కాదు. మనం ఏం చేస్తాం? సోమరులో ఆర్డర్ ఫోన్ ఉంటుంది, వెంటనే స్విగ్గీలో, ఇంకేదో జొమాటోనో, మన్నో మజో చేస్తే వచ్చేసాడు. డోర్ డెలివరీ ఇంటికి వచ్చేసాడు. మేడం వచ్చేసింది, సావు, తిను సావు, రోగాలు తెచ్చుకో. ఇంటికాడ మంచిగా భోజనం చేసుకో, నువ్వు బిర్యానీ చేసుకో, నువ్వు వండుకో, ఓ ముద్ద ఎక్కువ తిను. ఇంట్లో తిన్నట్టు బయట తింటుంటుందండి. హల్లెలూయా. స్వచ్ఛమైన ఆహారము పరిశుద్ధాత్మదేవుడు కడవరి కాలములో ఉన్న సంఘానికి అందిస్తాడు. తాజా ఫుడ్, జీవము కలిగిన దేవుని వాక్యము. అక్కడ ఇవ్వని వాక్యమే ఉంటావు, ఇక్కడ ఇవ్వని వాక్యమే ఉంటావు. అక్కడ ఏదో ప్రసంగం ఉంటావు, ఈ ఫోన్లో ఏదో ప్రసంగం ఉంటావు, ఇదేదో డిబేట్ చేస్తావు, ఇదేవో ఈ పాస్టర్ ఏదో ఉంటావు, ఇంకేదో ఉంటావు. నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు కదా, నీకు ఒక సేవకుడు ఉన్నాడు కదా, నీకు ఒక కాపరు ఉన్నాడు కదా, నీకు ఒక తండ్రి ఉన్నాడు కదా. ఆయన పరిశుద్ధ లేఖనాలను నిజంగా పరిశుద్ధాత్మ ఆలోచనతో స్వచ్ఛమైన ఫుడ్ నీకు అందిస్తున్నాడా లేదా అనేది అవగాహనే లేదా. వస్తువి కూర్చుంటే ఏం చెప్పినా రైట్ అనుకొని పోతాంటివి. తినే ఫుడ్ జాగ్రత్త ఉండాలి, వినే మాటలు జాగ్రత్త ఉండాలి. తినే ఫుడ్డులో విషయం కలిస్తే మనసు చచ్చిపోతాడు, వినే మాటల్లో విషయం కలిస్తే ఆత్మీయంగా చచ్చిపోతాం. తెలియదు. క్రైస్తవ్యం అంటే కత్తి మీద సాము లాంటిది. ఆదివారం వచ్చి పాటలు పాడి భజన చేసి వాక్యం విని దశమభాగం ఇచ్చి కానికి ఇచ్చిపోయి మళ్ళీ అప్పుడు డ్యూటీ చేసుకుని ఇది కాదు బతుకు. ఇది అసలు బతికే కాదు. అనుదినము దినము దేవుని చిత్తం చేయాలి. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ప్రతి దినము ఆ పరమ తండ్రి చిత్తమే చేశాడు. ఆయన పనినే జరిగించాడు. ఆయన లేఖనాలను నెరవేర్చాడు. లేఖనాల ప్రకారం పుట్టాడు, లేఖనాల ప్రకారం చనిపోయాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు, వాడుక చొప్పున మందిరానికి వెళ్ళాడు, వాడుక చొప్పున ప్రార్థనలో ప్రతిదీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేయని చెప్పాడు, అదే చేస్తున్నాడు. అదే నిజమైన పరలోకపు మన్నా, యేసయ్య జీవ వాక్కు. ఇది కావాలి మనకు.
ఎప్పటి వరకు కావాలి? ఉదయకాలమే దొరుకుద్ది. ఉదయకాలం లేచి బైబిల్ చదవాలా, ప్రభువా నాతో మాట్లాడని అనాలా. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ ఉంది కదా, నీ ఆశ్చర్యకరమైన సంగతులు చూడుచున్నప్పుడు రాత్రి జాముల ముందే, తెల్లవారక ముందే, అయ్యా నా కన్నులు తెరువుమో, నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉంది కనుక నా అడుగులు జారవో. నేను పలానా పేదం చర్చి పాస్టర్ను, పాస్టర్ను, పలానా పేదం సంఘానికి వెళ్ళే విశ్వాసిని, పలానా యోహాన్ పాస్టరు, సంఘస్థురాలను, సంఘస్థునంటే పరలోకం పోతావా? ఇండ్లే ఉందో అజ్జయ్, హల్లెలూయా, ఇండ్లు ఏముందో అజ్జయ్. అరే నువ్వు ఆనికి భక్తుడు కోసం అక్కడికే పోరంటాడు. అయ్యా మేము దయ్యాలు కొట్టినామయ్యా, మేము రోగులు బాగు చేసినామా. ఓరే నువ్వెవడో నాకు తెలియదు. క్రమం లేని జీవితం జీవిస్తున్నావు. వాక్యానుసారమైన లైఫ్ నీ లోపల లేదు. వాక్యాన్ని పెడత ఉనబడుతున్నావు. ఆలోచనను అంగీకరిస్తున్నావు, దేవుని చిత్తాన్ని అంగీకరిస్తున్నావు, నీ చిత్తాన్ని కూడా నువ్వు నెరవేర్చుకుంటున్నావు. కాబట్టి నువ్వు నా కుమారుడు కాదు, నా కుమార్తె కాదు. ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతి వాడు పరలోక రాజ్యం. అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోమంటే, అయ్యా నీ నామను దయ్యాలు ఎలగొట్టానయ్యా, రోగులు బాగు చేశానయ్యా, ప్రవచనాలు చెప్పానయ్యా, దర్శనాలు చూశానయ్యా, వాక్యం చెప్పానయ్యా, సంఘాన్ని నడిపించానయ్యా. నువ్వు సంఘాన్ని నడిపించే అపోస్తుడు అయినా కాపరి అయినా ఈ వాక్య ప్రకారం నువ్వు లేకపోతే, విన్న వాళ్ళు ఉన్నారనుకో చెప్పేటోడు కూడా పోడు. వినేవాళ్ళు ఉంటే చెప్పేటోడు కూడా పోడు. కాకపోతే మీకు పెద్దగా ఉంటాడు కావచ్చు ఈ భూమి మీద, కానీ అక్కడ ఉండాలి. ఆ టార్గెట్ ఎప్పుడైతే మిస్ అయిపోతుందో ఇక్కడ టార్గెట్లు వస్తూ ఉంటాయి మనకు. ఇక్కడ టార్గెట్ క్లోజ్ అయిపోయి నా గురి వేసే, హల్లెలూయా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు మనం ఎదుగుదుముగాక, ప్రేమలో ఎదుగుదుముగాక, ప్రార్థనలో ఎదుగుదుముగాక, సమర్పణలో ఎదుగుదుముగాక, త్యాగములో ఎదుగుదుముగాక, ఆత్మలో ఎదుగుదుముగాక, పరసంబంధమైన జీవితంలో ఎదిగి ఈ కంటికి కనిపించే ప్రపంచాన్ని, కుటుంబాన్ని, మనుషుల్ని క్రీస్తు దైవ వాక్కు చేత, ఆయన అనుగ్రహించిన జీవితం చేత మార్చబడి, మార్పు చెంది, గుణాతిశయముల చేత ప్రభావితం చేసి ఆయన చిత్తాన్ని అనుదినము నెరవేర్చదుముగాక. గుడారములలో నుండి దేవుని సన్నిధికి వెళ్దాం, పాలెములోకి వెళ్దాం. అక్కడ దేవుని చిత్తం తెలుస్తుంది. బైబిల్ చదివితే ఆయన చిత్తం తెలుస్తుంది. ప్రార్థనలో ఉంటే ఆయన ఆలోచన తెలుస్తుంది. మందిరానికి వస్తే ఆయన ఆలోచన తెలుస్తుంది. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు తిరిగి రాబోయేవాడు, నీ విశ్వాసానికి స్పందించేవాడు, నీ మనసును, నీ మనస్సాక్షిని పవిత్రపరిచేవాడు, నీకు ఆయుష్ని పొడిగించేవాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, నీ బ్రతుకుగతిని మార్చేవాడు, నీకు అన్నిలను తుడిచేవాడు, అందరూ ఒకటైపోయిన నీ పక్షాన ఉండేవాడు, నిన్ను విడువనివాడు, నిన్ను ఎడబాయనివాడు, నీతో యుగాయుగాలు కలిసి జీవించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు. లోకము దాని ఆశలు గతించును కానీ దేవుని చిత్తం జరిగించేవాడు. యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. మొదటి పత్రిక. నేను ముగింపులోకి రాబోతున్నాను. పరిశుద్ధ బల కార్యక్రమంలోకి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఎండ ఉంది కనుక 10 నిమిషాలు ముగించాలనుకుంటున్నాను. చూడండి 2వ అధ్యాయం 15వ వచనం నుంచి, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపుడము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. లోకములో మనుషులు ఉన్నారు, లోకంలో అన్యాయం ఉంది, లోకంలో అవమానం ఉంది, లోకంలో డబ్బు ఉంది, లోకంలో పేరుంది, లోకంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి, లోకంలో పార్షాలిటీ ఉంది, లోకంలో నీవాడు, నావాడు, మనవాడు అనేది ఉంది, లోకంలో మూర్ఖత్వం ఉంది, లోకంలో అన్ని రకాలు ఉన్నాయి. కానీ లోకమును ప్రేమించకండి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి. ఎందుకంటే లోకములు ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవడం ఇదంతా మనుషులకు సంబంధించిందే, ఇదంతా కులాలకు సంబంధించిందే, మతాలకు సంబంధించిందే, వ్యక్తులకు సంబంధించిందే, క్రైస్తవులకు సంబంధించిందే.
ఇవన్నీ వారి లోపల ఉన్నాయి. వీటిని ప్రేమిస్తే నా ప్రేమ మీ లోపల ఉండదు. ఇవన్నీ గతించిపోయేది ప్రేమిస్తున్నారు. సూర్యుని కింద ఉన్న ప్రతిదీ గతించిపోతుంది. సూర్యుని పైన ఉన్న ప్రభు గతించడు, వాక్యము గతించదు, భూమి ఆకాశము గతిస్తుంది. కానీ ఆయన నోటి వచ్చిన మాటలు ఒక్కటి కూడా నిష్ఫలం కాదు. పొల్లైనను సున్నైనను అవి నశించిపోవు. ఆ వాక్కు నశించింది, దేవుని మాటలు నశించింది, దేవుని చిత్తము నశించింది. ఆ చిత్తం అనే పరలోకపు ఆహారము యేసుక్రీస్తు ద్వారా ప్రతి విమోచకునికి, విడుదల పొందిన ప్రతి బిలీవరుకు ఆయన ఆహారముగా, నిజమైన మన్నాగా మనకు అప్పగించబడ్డాడు. హల్లెలూయా. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి కొన్ని వచనాలు చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి కొన్ని వచనాలు చదవండి. కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకొక శరీరమును ఆమేన్ 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 హల్లెలూయా. నాకొక శరీరమును నువ్వు అమర్చితివి. నీకు కూడా తల్లిదండ్రుల ద్వారా నీకు ఒక శరీరాన్ని అమర్చాడు. హల్లెలూయా. ఆ శరీరంలో ఉంది ఆత్మ. ఆ ఆత్మే నీవు. నేను ఆత్మను, నేను శరీరంలో ఉన్నాను, నాకు ప్రాణం ఉంది. నేను ఆత్మను, నాకు ప్రాణం ఉంది, నేను శరీరంలో ఉన్నాను. అనుకోండి ఒక్కొక్కసారి, అందరూ అనుకోండి. నేను ఆత్మను, నాకు ప్రాణం ఉంది, నేను శరీరంలో ఉన్నాను. నేను ఆత్మను, నాకు ప్రాణం ఉంది, నేను శరీరంలో ఉన్నాను. అయితే యేసయ్య ఈ ఆత్మను సిలువ రక్తం చేత, మారు మనసు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా తన కుమారుడిగా, వారసుడిగా, వారసురాలుగా పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చి క్రీస్తునందు మన జీవం దాచాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కాదు, నువ్వు యేసయ్య బిడ్డవు. పౌలు ఏమంటాడు? గల్తీలు రాసిన పత్రిక 2:20 ఒకసారి చదవండి, నా జ్ఞాపకం సరి అయితే 2:20 చదవండి. గల్తీ పత్రిక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు రైట్ నౌ, ఇప్పుడు మనం జీవించే ఈ జీవితము, ఈ శరీరంలో జీవిస్తున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. నేను యేసుక్రీస్తులో సిలువ వేయబడ్డాను. ఇప్పుడు నేను బ్రతికే ఈ బ్రతుకు నాది కాదు. ఇప్పుడు మీరు బ్రతికే బతుకు మీది కాదు. అందుకే మీకు నచ్చినట్టు బ్రతకండి. మీలో ఒక ఆయన ఉన్నాడు. ఆ యేసేకు నచ్చినట్టు బ్రతకడమే ఆహారం భుజించడం, ఆయన చిత్తం చేయడమే. నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన క్రీస్తు దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుతున్నాను. నేను జీవించేది నేను కాదు, క్రీస్తు జీవిస్తున్నాడు. నా ఇప్పుడు జీవించే ఈ శరీరం అంది, ఇప్పుడు మేము రక్షించబడిన మనం ఈ జీవించే ఈ జీవితము దేవుని కుమారుని అందలి విశ్వాసం ద్వారా జీవించబడమే దేవుని చిత్తం నువ్వు జరిగించడం. దేవుని చిత్తమే మన్నా. అంటే ఎట్లయితే పనికిరాని ఫుడ్ తింటే మన శరీరము రోగాలమయమైపోతుందో, అక్కడిక్కడ ఏవేవో వాక్యాలు వినారనుకో, అవి నీకు ఆరోగ్యాన్ని కలిగించేది అయితే పర్వాలేదు, కానీ మంచి ఫుడ్ నీ ఇంట్లోనే దొరుకుతుంది. అమ్మకు వంట చేయకపోతే అమ్మ కొరకు ప్రార్థన చేయి, నాన్నకు వంట చేయకపోతే నాన్న కొరకు ప్రార్థన చేయి. వంట చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ముందు అమ్మను గౌరవించు, నాన్నను గౌరవించు. వాళ్ళ నోటి నుండి ఏ మాట వచ్చినా అదొక విలువగా ఉంటుంది. అమ్మ నాన్న మీద ఇష్టం లేకపోతే వాళ్ళు ఎంత ప్రయాసపడ్డా, ఎన్ని త్యాగాలు చేసినా వాళ్ళను గుర్తించాం, ఇంకా తిడతాం. నువ్వు తండ్రివా, నువ్వేం సంపాదించినవురా, నాకు ఎందుకనో నిన్ను ఎవడు కనమన్నాను నేను. మీ ఇద్దరూ కన్నరు, కానీ మాకు ఏం ఆస్తిపాస్తులు అని ఉంచారా? ఇల్లడుగు జాగున్నదా? 3 ఎకరాల పొలం ఉందా? మీకు తెలుసా, ఒక ఈ కొరియన్ ఆయన ఎవరు, జాకీ చైన్, ఎక్కడి హీరో, మొత్తం చైనా, కోట్ల రూపాయల ఆస్తి మొత్తం ట్రస్ట్కే రాసిచ్చాడు. కొడుకు రూపాయి ఇవ్వలే. ఎందుకు తెలుసా? వాడు నా కొడుకు, వాడు సంపాదించుకోవాలా.
సంపాదించుకుంటేనే విలువ తెలుస్తుంది. హల్లెలూయా. కనడమే గొప్ప మనల్ని. మన అమ్మ నాన్నలు కనడమే గొప్ప. వాళ్ళు కన్నందుకే రుణం తీర్చుకోవాలి మనం. నిన్ను ప్రయోజకులు చేసిండు, బుద్ధిమంతుని చేసిండు, బుద్ధిమంతురాలు చేసిండు. నీ అంతా నువ్వు బతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ అంతా నువ్వు జీవించడం నేర్చుకోవాలి. శాపనార్థాలు పెట్టొద్దు అమ్మ నాన్నల మీద, అత్తమామల మీద కూడా శాపనార్థాలు పెట్టొద్దు. ఏం కొడుకును కన్నావు, ఏం సంపాదించిన నీ కొడుకు. నువ్వేం చేస్తావు? సంపాదించుకో నీ పిల్లల కొరకు, కష్టపడు, జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టు, సమర్థ నుంచి బయటపడు, రాశి మీద కూర్చొని తినే అలవాటు నుంచి బయటపడు. ఏ రోజు కావాల్సిన మన్న ఆ రోజే. ఎక్కువ కూర్చుకుంటే అది మిగలదు, తక్కువ కూర్చుకుంటే ఎక్కువ కాదు. అనుదిన దేవుని చిత్తాన్ని గుర్తించాలి. అనుదిన దేవుని చిత్తాన్ని. 10వ అధ్యాయం బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, ఇచ్చితివి. హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వాయబడినట్లు దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఆమె నన్ను రక్షించింది ఎందుకో తెలుసా? పరలోకపు తండ్రి చిత్తం చేయడానికే. నువ్వు నీ ఇష్టం నడిపిస్తున్నావు, నీ ఆలోచనలు నడిపిస్తున్నావు, నీ ఉద్దేశాలు మనిషికి రుద్దుతున్నావు, భర్తకు రుద్దుతున్నావు, భార్యకు రుద్దుతున్నావు, పిల్లలకు రుద్దుతున్నావు, ఇరుగు పొరుగు వారికి రుద్దుతున్నావు. కానీ వాక్యాన్ని రుద్దు, లేఖనాలను రుద్దు, పరిశుద్ధాత్మను రుద్దు, అభిషేకాన్ని రుద్దు. అప్పుడెప్పుడో సమూయేలు ప్రవక్త దావీదు కలిసి జీవిస్తున్న సమయంలో సౌలు వెంబడి పడుతున్నప్పుడు, ప్రవక్తల సమూహంలో దావీదు ఉన్నప్పుడు, రామా ప్రాంతంలో ఫలానా దగ్గర ఉన్నాడంటే వాళ్ళని పంపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళగానే అభిషేకంతో నింపబడతారు. దావీదుని పట్టుకురా. మళ్ళీ వెళ్తే మళ్ళీ అరే మీరు మోసపోయారా. లాస్ట్కు సౌలే బయలుదేరుతాడు. రామాలో దిగాడో లేదో పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్తుంటే అరే సౌలు కూడా ప్రవక్త అయిపోయిందా, పై బట్ట లేకుండా ప్రవచిస్తున్నాడు. ఆత్మీయంగా అగ్నిని ముట్టించు. హల్లెలూయా. లోక సంబంధమైన మాలిన్యాన్ని చంపాలి. ఈ లోక సంబంధమైన ఏదైతే శరీరాశ, నేత్రాశ, జీవడము, వీటిని చంపాలి. దేవుని చిత్తము జరిగించడం కొరకు, నిరంతరము క్రీస్తు కొరకు జీవించడం కొరకు ఆత్మను మండించాలి. హల్లెలూయా. మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ పరిశుద్ధాత్మ మంట రగులుకోవాలి. ఆ యొక్క సంసోను 300 నక్కలను దొరకబట్టి తోకలకు నొప్పి అంటించి శత్రు సేన్లను తగలబెట్టాలి, సైతాన్ శైలను తగులబెట్టాలి. మనం కొట్టుకుంటే ఏముందండి, మనం తిట్టుకుంటే ఏముందండి, మనం అనుకుంటే ఏముందండి. ఏసే తలకాయ పట్టుకుంటే ఏం మనుషులు రా నాయన. క్షమించలేరు, ఓర్చుకోలేరు, సహించలేరు, ప్రేమించలేరు. ప్రభు కొరకు మనం ఎప్పుడూ చచ్చిపోయాం. సచిన శవానికి దండేస్తేంది, చెప్పుల దండేస్తేంది, సచిన శవాన్ని తంతేంది, కొడితేంది. మొన్న ఈ మధ్యలో చూసాం కదా, ఒక 2 యవనస్తులను అమ్మనా బూతులు తిరుగుతాం, కొడుతూ భయంకరంగా మన తెలంగాణలోనే సోషల్ మీడియాలో నిన్న మొన్న అలసలు చేస్తుంది. అది చూస్తే ఒరే క్రైస్తవులు తిట్టర్రా, హిందువుల్లాగా కొట్టర్రా, హిందువుల్లాగా బూతులు తిట్టర్రా. నిజంగా వాళ్ళు నిజమైన హిందువులు అయితే కాదు, హిందువులైనా నిజమైన హిందువులు ఎవ్వరు తిట్టారండి. ఫేక్ హిందువులు ఓర్చుకున్నారు. వాళ్ళ మమ్మీ పేరుతో తిట్టినా ఓర్చుకున్నారు. చెంపల మీద కొట్టారు, ఎగిరెగిరి తిడుతున్నారు, బొట్టు పెట్టుకోరు అంటున్నారు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. వాళ్ళు అన్యులు, వాళ్ళు యేసుని ఎరగని వాళ్ళు. మనం దేవుని పిల్లలం. మనల్ని మనం క్షమించుకోలేకపోతే, మనల్ని మనం ప్రేమించుకోకపోతే, మనల్ని మనం అర్థం చేసుకోకపోతే, మన కొరకు మనం ఇప్పుడు శత్రువులనే ప్రేమించలేవు. నీవు నీ స్నేహితుని ఎలా ప్రేమిస్తావు, నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తావు, నీ ఇంటిని ఎలా ప్రేమిస్తావు, నీ ఫ్యామిలీని ఎలా ప్రేమిస్తావు. అందుకే జీవాహారమైన యేసు వాక్యముతో బలం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి. వీటిని ఇమోషన్ జయించే శక్తి పొందుకోవాలి, ఈ ఆలోచనలు జయించే శక్తి పొందుకోవాలి. దేవుని వాక్కుకు, దేవుని చిత్తానికి, దేవుని ప్లాను, దేవుని ప్రణాళిక, దేవుడు నీకు అప్పగించిన పని జరగకుండా ఆటంకపరిచే ప్రతి సైతాన్ క్రియను నీవు వాక్యముతోనే ఎదుర్కోవాలి. హల్లెలూయా. దేవుని లేఖనాలతో ఎదుర్కోవాలి. అందుకే మనము ఆధ్యాత్మికంగా మన మనోనేత్రాలు తెరవబడాలి. నీకు నాకు ఈ శరీరాన్ని ఇచ్చి, అమ్మ నాన్నల్నిచ్చి, కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేస్తే
ఆయన విశ్వాసంలోకి వచ్చి బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన మనము నిన్నెందుకు రక్షించాడు, నీ కుటుంబాన్ని ఎందుకు రక్షించాడు, ఆయన చిత్తం ఏంటి నీ కుటుంబం ఎడల, ఆయన పనేంటి నీ కుటుంబం ఎడల. ఇప్పుడు నేను ఆత్మను, నాకు ప్రాణం ఉంది, నేను శరీరంలో ఉన్నాను. ఈ శరీరము ఆత్మకు సంబంధించింది. ఎందుకు? ఒక గుడారం కదా. ఈ ఆత్మ ఈ కళ్ళ ద్వారా చూస్తుంది, ఈ ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది, ఈ ఆత్మ ఈ నోటి ద్వారా మాట్లాడుతుంది, ఈ ఆత్మ ఈ చేతుల ద్వారా పనిచేస్తుంది, ఈ ఆత్మ ఈ కాళ్ళ ద్వారా నడుస్తుంది, ఈ ఆత్మ ఈ మనసు ద్వారా ఆలోచిస్తుంది. దీని కంట్రోల్లే బాడీ ఉండాలి. కానీ ఉంటుందా? ఉండదు. మనసు కళ్ళను కంట్రోల్లో తీసుకున్నది, కాళ్ళను కంట్రోల్లో తీసుకున్నది, చేతులను కంట్రోల్లో తీసుకున్నది. ఆత్మ ఎక్కడుంది? వాక్యం ఎక్కడుంది? ఆత్మీయత ఎక్కడుంది? దేవుని చిత్తం ఎక్కడుంది? పరలోకపు మన్నా ఎక్కడుంది? మన్నా ఆ బంగారు పాత్రలో భద్రపరచబడి ఉంది. జీవము కలిగిన దేవుని వాక్యము, పౌలుడైన భక్తుడు అంటాడు, మీ హృదయములలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. గుండె లోతుల్లో వాక్యం ఉండాలి. ఒక మాట తీయండి, 40వ అధ్యాయం కీర్తనలు 8వ వచనం చదవండి. దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చుట దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉంది. నా గుండె లోతుల్లో వాక్యం ఉంది, నా మనసు పొరల్లో వాక్యం ఉంది. జీవము కలిగిన దేవుని వాక్కు ఉంది. మనుషుల మాటలు కాదు, లోకం మాటలు కాదు, ఈ లోక సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్ కాదు, పాలలదో పగలదో కాదు, సంఘస్థులతో కాదు, సేవకులు కాదు, నా చుట్టుపక్కల స్నేహితులతో కాదు, నా గుండె లోతుల్లో నా అణువణువున దేవుని జీవం కలిగిన వాక్కు ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉంది. దేవా నా దేవుడవు నీవే, నీ చిత్తము చేయడము నాకు సంతోషము. బిర్యానీ తింటే సంతోషం కాదయ్యా, నా కొడుకు ఉద్యోగం వచ్చిందంటే సంతోషమే, కానీ అంతకంటే సంతోషం నీవు అనుకున్నట్టు నేను జీవిస్తే సంతోషం, నువ్వు అనుకున్నట్టు నేను బ్రతికితే సంతోషము. హల్లెలూయా. మరి మన సంతోషాలు దేని మీద? నా కొడుకు పెళ్లి చేశాను, వాని భార్య పట్టుతూ ఉంది, గుడ్ న్యూస్ పాస్టర్ గారు, మంచిది, హల్లెలూయా. అయ్యా మేము కొత్త ఇల్లు అనుకున్నాం, మీరు ప్రార్థన చేసిన గ్రూప్ చాలా మంచిది. కానీ వీటన్నిటికంటే మించింది ఏంటిది? యోహాన్ భక్తుడు అంటాడు కదా 3వ పత్రికలో 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలను. యేసు ప్రభు అంటాడు 6వ వచనంలో, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకో. మొదట పర సంబంధమైంది, మొదట దేవుని చిత్తము, మొదట దేవుని ఆలోచన నీ లైఫ్లో ప్రతిరోజు ప్రతిదినం ఉదయం లేచి మొదలుకొని రాత్రి బెడ్ మీదకి వెళ్ళేంత వరకు ప్రతిదీ ఆయన సెలవుతోనే చేస్తున్నావా? ఏలియా ప్రార్థన చేస్తాడు, అగ్ని కొరకు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా ఇవన్నీ నీ సెలవు చేతనే చేసి తినని ఆయన ప్రార్థనలో అంటాడు. మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఈ కందకం తీయడం కానీ, ఈ నీళ్లు పోయడం కానీ, కర్మేల్ పర్వతం మీదకి పిలవడం కానీ, చలో సవాల్ చేయడం కానీ, మీ దేవుడు గొప్పడా మా దేవుడు గొప్పడు రుజువు చేసుకుందాం అని ప్రార్థించే వాళ్ళ ప్రార్థన అయిపోతుంది, వాళ్ళ రక్తాలు కాదు. కానీ ఏమంటుంది తెలుసా? అయ్యా ఇవన్నీ నీ సెలవు చేతనే. ప్రతిదీ ఉదయకాలం ఆ మన్నా కావాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఈ ఉదయం నువ్వు ఎట్లా బతకాలి, ఎట్లా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. అడదిడంగా జీవించొద్దు, క్రైస్తవులు అడదిడంగా బ్రతకొద్దు. మనం అందరిలాంటి వ్యక్తులం కాదు. లోకంలో నుండి, చీకటిలో నుండి ఆయన గుణాతిశయములు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఆయన గుణాతిశయములు ప్రసరించే నిమిత్తము రాజులు, యాజకులు, పరిశుద్ధ జనం మన కేటగిరీ అది. ఆ స్థాయిని బట్టి మన ఆలోచన ఉండాలి. రాజు అంటే రాజులాగానే మాట్లాడాలి, హుందోతనం. యాజకులాగానే, సొత్తైన ప్రజ, పరిశుద్ధ జనం, అది మన లైఫ్లో కనపడాల. అంటే ప్రతి ఉదయకాలము మన్నా కొరకు ఆయన చిత్తం ఏమైందో తెలుసుకోవాలి. అయ్యా ఈరోజు నీ చిత్తం ఏంటి నా లైఫ్లో, నా కుటుంబ జీవితంలో నీ చిత్తం ఏంటి? మీకేం సంతోషం అండి? ప్రార్థనకు వచ్చుడు సంతోషమా? ఆరాధనకు వచ్చుడు సంతోషమా? దర్శనం భాగం ఇచ్చుడు సంతోషమా? రేపటిలో కార్యక్రమం ఉంది కదా, దాని కొరకు ఒక ఆత్మ సంబంధమైన అవేర్నెస్ కలిసి ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆరాధించడం సంతోషమా? వ్యక్తపరచాలి కదా, చేయాలి కదా.
పరసంబంధమైన విషయాలు కదా, ఇవి పర్సనల్ విషయాలు కాదు కదా, ప్రభు నుండి వచ్చినాయి కదా. నువ్వు నీలో ఉన్న పరిశుద్ధాత్మని అడుగు, ఆయనతో కనెక్ట్ అయిపో. నేనేం చేయమంటే చేయి. ఇక్కడ పాస్టర్ ఏం చెప్తున్నాడో చేయకు. అయ్యా శుద్ధీకరణ మీటింగ్, నన్ను ఏం చేయమంటావు? వాక్యం వచ్చింది, నన్ను ఏం చేయ ఇప్పుడు వాక్యం వస్తుంది, నన్ను ఏం చేయమంటావు? రేపు మంగళవారం ప్రార్థన ఉంది, ప్రకటన చేశారు, దాంట్లో నన్ను ఏం చేయమంటావు? నా పాత్ర ఏంటి? నువ్వు చెప్పింది చేస్తా, నాకెవరో చెప్పింది చేయ, నాకు అనిపించింది చేయ. పాస్టర్ ఆయన జనరల్గా చెప్పేస్తాడు, ప్రేరేపణ ఉందా మీకు ఏమైనా అనిపిస్తే మీరు చేయండి అంటారు. ఆయన మెడలు ఉంచి బలవంతంగా కాడి మీద మోపడు, ప్రభుకే అప్పగిస్తున్నాడు, ప్రభు ఆత్మకే అప్పగిస్తున్నాడు. ఆయన ఆత్మకి అప్పగించుకొని నువ్వేం చేయాలి? యోబు గ్రంథం 23వ 10వ వచనం నుండి 12 వరకు చదవండి సాధ్యమే. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ 10వ వచనం ఒకటి చదువు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆమేన్, సరిపోద్ది. నీవు నేను జీవించే జీవితము మీ జీవితం నాకు తెలియదు. ఈ గుడికి వచ్చిందని తెలుసు అంతే, నాకేం తెలుసు? మీకు కూడా నా జీవితం తెలియదు. వచ్చి వాక్యం చెప్పి ఇంత మట్టుకే తెలుసు. కానీ ఎవరు తెలుసు? మన ఇద్దరి చర్చిలు ఉన్నప్పుడు కాదు, ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి బెడ్ మీదకి వెళ్ళేంత వరకు. మార్గం అంటే నీ నడత, నీ క్రియలు, నీ మాటలు, నీ బిహేవియర్, నీ నేచర్, నీ స్వభావము. యోబు చెప్తున్నాడయ్యా, నేను ఇంత ధనవంతుని, ఇంత కోటీశ్వరునే, నా మార్గము నీకు తెలియను. హల్లెలూయా. నా హృదయం నీకు తెలుసు. దావీదంటుడు, తలంపు ముట్టక ముందే నీకు తెలుసు, నాలుక నోటికి రాకముందే నీకు తెలుసు. మరి దేవునికి తెలిసినప్పుడు, దేవునికి తెలుసని నీకు తెలిస్తే, దేవునికి తెలుసని నాకు తెలిస్తే, ఈ స్పృహలో మనం ఉంటే అసలు ఎంత అప్రమత్తంగా ఉంటాం. ప్రతిరోజు ఆయన చిత్తాన్ని జరిగిస్తాం. మాటలలో కూడా తప్పిపోం, మైండ్ కూడా స్లిప్ అయిపోదు. వంకర తోవలు తొక్కం, వంకర మాటలు రావు, వంకర బుద్ధి రాదు. ఆయనను చూస్తూ బ్రతికి దిక్కిస్తే చావైతే లాభమే. నన్ను ప్రేమించి ఆయుష్ని పొడిచి నాకు ఒక ఫ్యామిలీ ఇచ్చావు, నేను వెళ్ళడానికి ఒక సంఘాన్ని ఇచ్చావు, ఆ తోటలో ద్రాక్షవల్లిలాగా నాటావు, నాకు ఒక కాపరినిచ్చావు. అసలు నా బాధ్యత ఏంటయ్యా? కాపరిడలా, సంఘమిడలా నా పని ఏంటయ్యా? నా జీవితం, నా కుటుంబం ఇచ్చావు కదా, కుటుంబంలో నా లైఫ్ ఏంటయ్యా? నీ చిత్తం ఏంటి అని దేనికి దానికే ఈ విధంగా ముందుకెళ్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా కాకుండా అవతల వాళ్ళ స్వేచ్ఛలోకి మనం వచ్చేసినాం అనుకో, గందరగోళంలో పడిపోతాం. యేసయ్య ఎవరి స్వేచ్ఛను ఎప్పుడు తీసుకోలేదండి. ఆయన రూలే కాదు, ఆదాములకు అన్ని ఇచ్చాడా? రే నేను చెప్పినట్టు వినాలనలే, బాబు ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతారా అని చెప్పాడు. కానీ స్వేచ్ఛను దొంగిలించలే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటి తెలిసి చెప్పండి? స్వేచ్ఛను దొంగిలిస్తుంది. నీ ఎంత పరిపాలన! ఎందుకు ముస్లింలకు, క్రిస్టియన్లకు ఓటు హక్కు ఉండదు? నెక్స్ట్ టైం మనం నార్మల్ ప్రజలమే, మనం బతికినట్టే, చచ్చినట్టే. లోకం దృష్టిలో, ఈ ప్రజల దృష్టిలో, గవర్నమెంట్ లిస్టులో మనకి ఏముండదు, మనం పౌరులం కాదు, మనకి హక్కులు ఉండవు. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చేశాయా? నో. మరి ఆధ్యాత్మికంగా మనమెందుకు నియంతలాగా భార్య స్వేచ్ఛను లాక్కోవడం, భర్త స్వేచ్ఛను లాక్కోవడం, పిల్లల స్వేచ్ఛను లాక్కోవడం, కుటుంబస్తుల స్వేచ్ఛను లాక్కోవడం, తల్లిదండ్రుల స్వేచ్ఛను లాక్కోవడం? దేవుడు ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఇచ్చాడు. హల్లెలూయా. కొంతమంది సేవకులు గ్రిప్పులో పెట్టుకొని సంఖ్యలో పెట్టుకుంటారు సంఘాన్ని. మినిస్ట్రీ అని చెప్పి, సిద్ధాంతాలు అని చెప్పి. అందుకే నేను యేసు గురించే మాట్లాడతా. మినిస్ట్రీ జనం గుర్తించడం కొరకు, పేరు నిన్ను అందరూ నా పేరు యోహాను గుర్తించడం కొరకు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందో, లేఖనాలు ఏం సెలవిస్తుందో, పౌలు అంటాడు, నేనే కానీ, దేవదూతే కానీ, అపోస్తులే కానీ, పరలోకంలో వచ్చిన దేవదూత చెప్పినా, ఇంకొక యేసు వచ్చి చెప్పినా మీరు వినొద్దు అంటాడు. గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చదువుకోండి. నా ఉద్దేశం ఏంటంటే, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని చైతన్యవంతులుగా మార్చి మిమ్మల్ని యేసు ఓలే మార్చాలి. ఈ ప్రాసెస్లోనే కొన్ని మిస్అండర్స్టాండింగ్లు, ఈ ప్రాసెస్లోనే కొన్ని అపార్థాలు. నో ప్రాబ్లం. చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళకి అర్థం కాదు. ఒకరోజు వాళ్ళు ఎదిగితే ఆ ఎదిగిన జీవితం ప్రపంచాన్ని మార్చేస్తుంది.
అందుకే నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉండాలి, నీ ఇంటికి నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలి, నీ గృహానికి నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలి. నా జీవితం నా దేవునికి తెలుసు అని నాకు తెలిసినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ప్రతిరోజు నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ డ్యూటీ చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ఆటో నడుపుతున్నా, ఎక్కడ కారు నడుపుతున్నా, ఎవరితో ఏ విషయాలు మాట్లాడుతున్నా, ఇవన్నీ నా యేసయ్యకు తెలుసు అన్నప్పుడు ఆయనకు బాధ కలిగించేది, యేసయ్యను బాధ పెట్టే మాట కానీ ఆలోచన కానీ ఊహ కానీ రాకుండా జాగ్రత్త పడతా. అదే కదా యోబు అనేది. 10వ వచనం చదువుతల్లి ఏమంటున్నాడు? యోబు గ్రంథం 23 ముగింపులోకి వచ్చేస్తున్నా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా కనబడదు. దేవుని దృష్టినట మనం అందరము ఒక బంగారం అట. అయితే కొంచెం మస్టు పట్టిందట, దాన్ని శోధిస్తాడట దేవుడు. ఆ శోధనలో నిలబడు, మైండ్ కంగారైనప్పుడు నిలబడు, అపోహలు వచ్చినప్పుడు నిలబడు, అపార్థాలు వచ్చినప్పుడు నిలబడు. గట్టిగా ప్రభు ముఖం చూడు, కళ్ళు మూసుకో, ఇవేమి చూడకు. తెప్ప తేలిపోయినట్టు తేలిపోద్ది, హృదయం బరువు దిగిపోద్ది, మనసు తేలికైపోద్ది, మొత్తం రెక్కలు వచ్చిన పక్షిలాగా ఆత్మలో విహారం చేసినట్టు అనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా మన ఇంట్లో మన ఒంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. శోధించబడదామా, మస్టును తొలగించుకుందామా? ఎందుకంటే మన లైఫ్ ఆయనకి తెలుసు. నేను ఎన్ని ప్రసంగాలు చేసినా నా యేసయ్య నన్ను నోర్మిరా, నీ గుణం నాకు తెలుసు అంటాడు యేసయ్య నన్ను. మీరెన్ని చెప్పినా నోర్మి, నీ బతుకంతా నాకు తెలుసు అంటాడు యేసయ్య. అంటాడా అన్నాడా? ఆయనకు తెలుసు అన్న సంగతి మన ఇద్దరికి తెలిస్తే మనం సరి అవుతామా? కావాలి, లేఖనానుసారంగా కావాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కావాలి. అందుకే అన్నాడుగా, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎద్దకు రాడు. ఆయన సర్వసత్యములకు వస్తాడు, ఆయన ఉత్తరవాది, సమస్తాన్ని బోధిస్తాడు, నేర్పిస్తాడు. ఆయన నా వాటిలోనే తీసుకొని నన్ను మహింపరుస్తాడు. మన క్రియ, మన మాట, మన పని, మన పద్ధతి, మన తీర్మానం యేసయ్యను మహింపరచాలి, మనుషుల్ని కాదు. నేనేం చేసినా యేసయ్యనే మహింపరచాలి, నన్ను నేను మహింపరచుకోవద్దు. అది యేసు ప్రభు చేసింది అదే, భూమి మీద ఉన్న రోజులు చేసింది అదే. ఆయన అయ్యా నువ్వు నాకు మహిమని ఇచ్చావు, ఆ మహిమ నాతో ఉన్న వారికి ఇచ్చాను. నువ్వు నన్ను మహింపరిచినట్టు నేను వీరిని మహింపరిచాను, వీరిని నేర్పించాను, వాక్యం ఇచ్చాను, సత్యంలో ప్రతిష్ఠ చేశాను. దేవుని చిత్తాన్ని నేర్పిస్తున్నాడు. మన పిల్లలకన్నీ నేర్పిస్తాం కదా, మాట తీరు, ప్రవర్తనని నేర్పిస్తాం కదా, నేర్పించాలి. 11వ వచనం చదువు. 10 అయిపోయింది కదా, 11వ వచనం చదువు. యోబు, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడుచుచున్నవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. వండర్ఫుల్. ఎంత ఎక్స్పీరియన్స్ కలిగిన యోబయ్య. నా పాదాలు ఆయన అడుగులో అడిగేస్తూ నడుస్తున్నాను, ఆయన మాట ప్రకారం జీవిస్తున్నాను, ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతున్నాను, ఆయన ఆలోచన ప్రకారం బ్రతుకుతున్నాను, ఆయన అడుగులో అడిగేస్తూ బ్రతుకుతున్నాను. పొర్రపాటున కూడా ఈ అడుగు అటు ఇటు పోతలేదు. దారి తెలిసినాక, వెలుగున్నాక, మనసు వికసించినాక, ఆత్మ సంబంధమైన ప్రత్యక్ష దొరికినాక, ప్రభు శక్తి ఏంటో అర్థమైనాక, ప్రభు అభిషేకం ఏంటో అర్థమైనాక, ప్రభు అనుభవాలేంటో తెలిసిన తర్వాత ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుందండి? ఎందుకు కలవరం ఉంటుందండి? దయ్యంగాడు గొలియాతులాగా వచ్చి ముందు నిలబడనివ్వండి. ఓరే పిచ్చి గొలియాతు, నాలో ఉన్నోడు ఎవడో తెలుసా? హల్లెలూయా. భూమిని కంపింపజేసేవాడు, భూమిని ఆకాశాన్ని సృష్టించేవాడు. పారిపోతున్న యోన, ప్రవక్తని యోనేమంటే తెలుసా? భూమికి సముద్రమునకును సృష్టికర్త అయిన యెహోవా సన్నిధి నుండి పోతున్నాను అంటాడు. అంటే వాళ్ళ దేవుడు ఎవరట? నీ దేవుడు అదే. నీ మనసు, నీ ఆలోచనలో సైడ్ ట్రాక్ చేద్దాం. 1,00,000 మంది 1,00,000 చెప్తారు. మనుషులు ప్రేమించుకోవడం ఈజీ అండి, సేవకులు మనుషులు ప్రేమించడం, సేవకుని మనుషులు ప్రేమించడం ఈజీ అండి. కానీ అందరం కలిసి యేసుని ప్రేమించడం కష్టం అండి. మనల్ని మనం ప్రేమించుకుంటే ఆయన ఎక్కడో గంగలో దొక్కేస్తాం. ఫస్ట్ ఆయననే ప్రేమిస్తాం. ఆయనను ప్రేమిస్తే ఆయన తర్వాత సేవకులకు ఉన్నతమైన స్థానం, తర్వాత సంఘం, తర్వాత ఫ్యామిలీ. ఇదొక దైవ క్రమం. గుర్తుపట్టడం నేర్చుకోవాలి. అబ్రహాము ముసలోడే కానీ ఎండాకాలం, ఇదే ఎండాకాలం, అంత దూరం నుంచి ఒక 3 మనుషులు వస్తున్నట్టు గుర్తుపట్టాడు. గుర్తుపట్టి కూర్చొని చూస్తున్నాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. తనకు తెలుసు వాళ్ళు ఎవరో.
అందుకనే ప్రభువులారా, నా ఏలినవాడా, ఇదిగో నీళ్ళు తీసుకోండి, కాలు కడుక్కోండి, ఈ చెట్టు కింద చేత తీరండి. ముసలి వారికి వెళ్ళి చెప్తున్నాడు, 3 మానికలు ఇచ్చే పిచ్చిదానా, మంచిగా రొట్టె విసికి అని చెప్పాడు. సరి తక్కువ దానికి. హల్లెలూయా. ఎందుకంటే ముసలామే కదా, గర్భం ముద్రతుల్యం అయిపోయింది కదా. మెల్లిగా వెళ్ళి మందులోకి వెళ్ళాడు. ఒక కొవ్విన లేత దూడను చూసి అప్పగించాడు. మంచిగా పొదం చేసి వండరా బాబు అని చెప్పాడేమో. ఇది వండి తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి పెట్టి చెప్పారు. ఎవరన్నా ఆయనకు? ఆత్మీయులకు చెప్పుడు ఉండదండి. లోపల ఆత్మదేవుడు మాట్లాడతాడు, మనస్సాక్షి మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు. యేసయ్యతో వాళ్ళు ఉంటారు, వాక్యంలో వాళ్ళు ఉంటారు, దేవునితో వాళ్ళు ఉంటారు. అనుదినము ఉదయకాలమే సూర్యుని కంటే ముందే దేవుని సన్నిధిలో ఆయన ఆలోచన పొందుకోవడం కొరకు యేసుక్రీస్తు ఆ దిన పరిచర్య చేయడానికి ఆయన ఉదయకాలం రాత్రికాలం అంతా ప్రార్థనలో ఉండి ఉదయకాలమైన ఆలోచన పొందుకొని షెడ్యూల్ పొందుకొని ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ గ్రామానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఆయన తండ్రి ఇచ్చిన ఆలోచన ప్రకారం వెళ్తాడు. యేసయ్యకు కూడా తెలియదు, ప్రీ ప్లాన్ ఏమి లేదు. హల్లెలూయా. నీ లైఫ్లో కూడా అనుదినం అన్నాను నీవు అనుభవించాలి. అనుదినము దేవుని చిత్తమును జరిగించాలా. అదే నీకు బలము, అదే నీకు ఆరోగ్యం, అదే నీకు ధైర్యం, అదే నీకు నెమ్మది, అదే నీకు స్వస్థత, అదే నీకు నిత్య జీవం. హల్లెలూయా. ఇంకో వచనం చదవండి, ముగించు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి ఆయన పెదవుల నుండి వచ్చిన సింగిల్ మాటను కూడా నేను పెడచెవున పెట్టను. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతిని. నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, కానీ వాటికంటే నా యేసయ్య అభిప్రాయమే విలువైంది నాకు. ఆమేన్. మీకు మీ కుటుంబ జీవితంలో ఎన్నెన్నో సొంత అభిప్రాయాలు ఉంటాయి, కానీ వాటి అన్నిటికంటే ఎక్కువ నా యేసయ్య ఏమనుకుంటున్నాను నా ఇంటి గురించి, నా కుటుంబం గురించి. దేవుని చిత్తం అనే మన్నా అంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో, నా పరుగును నేను తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది. లోకములోనికి ప్రవేశించినప్పుడు, దేవా నాకు ఒక శరీరమును అమర్చావు, బలియు అర్పణను కోరుకోలేదు. ఇదిగో పుస్తకపు చుట్టలో నువ్వు సెలవిచ్చిన ప్రకారము నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను. దేవా, నా దేవా, నీ చిత్తము చేయడము నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము, నీ వాక్కు నా అంతరంగములో ఉంది. అయ్యా, నా మార్గము నీకే తెలియను. నన్ను శోధించిన తర్వాతనే సువర్ణంలాగా మారుస్తావు. అయ్యా, నీ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాను. నా అడుగులు అటు ఇటు పడనయ్యనయ్యా. నీ పెదవుల నుండి వచ్చిన మాట నుండి నేను వెనకకు అయిపోను. ఒక్కటి చెప్పనా దేవా, నా సొంత అభిప్రాయం కంటే నీ అభిప్రాయానికి విలువిస్తానయ్యా. నేను నీ కుమారుడయ్యా, నీ కుమార్తెనయ్యా. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వ్యక్తిని కాదు నేను. లోకము దాని ఆశ గతిస్తుంది. నీ చిత్తంలో నేను రక్షించబడ్డాను. నీ చిత్తంలో నా కుటుంబాన్ని నువ్వు రక్షించుకున్నావు. ఈ సంఘంలో నాటాము. నా పాత్ర ఏంది? శరీరంలో అవయవాలు, కన్ను చూస్తుందయ్యా, చెవు వింటుందయ్యా, చేతులు పనిచేస్తాయ్యా, గుండె బ్లడ్ పంపింగ్ చేస్తుందయ్యా, కిడ్నీలు రక్తాన్ని ప్యూరిఫై చేస్తుందయ్యా, నరాలు బలాన్ని ఇస్తాయ్యా, కండరాలు శక్తినిస్తాయ్యా, మెదడు జ్ఞానాన్ని జ్ఞాపక శక్తినిస్తుందయ్యా, శరీరంలో ప్రతిదీ నాసిక రంధ్రాలు శ్వాస నిశ్వాసాలు తీసుకుంటుందయ్యా, చెవులు వినికిడి శక్తిని గ్రహిస్తాయ్యా. సార్వత్రిక సంఘములో, యూనివర్సల్ చర్చిలో, క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవం, నా కుటుంబం ఒక అవయవం. నా కుటుంబం నీ చిత్తంలో ఏమయ్యింది? నా పనేంటి? నేను చేయాల్సింది ఏంటి? నాకు అప్పగించింది ఏంటి? ఏం లేదు. ఆయన మాటకు లోబడడం, విధేయత కలిగి జీవించడం, ఆయన ఆలోచనలు అంగీకరించడం, ఆయన చిత్తాన్ని గ్రహించడం, ఆత్మీయతను గుర్తించడం. ముగ్గురు మనుషులను గుర్తించిన అబ్రహాము పరిగెత్తడం చూసావా? ఒక ముసలి వ్యక్తి ఎంతగా పరిగెత్తాడు. నిలబట్టుకోవడం చూసావా? భార్యకు పని అప్పగించడం చూసావా? అప్పగించడం కాదు, ప్రేమతో ఎట్లా పనిచేయాలో చెప్పాడు చూసావా?